మీరు గత కొద్ది రోజులుగా న్యూస్ లో ఎక్కడ చూసినా యూజీసీ ప్రొటెక్ట్స్ గురించి వినే ఉంటారు. అసలు ఈ యూజీసీ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి, అసలు యూజీసీ అంటే ఏంటి, సుప్రీంకోర్టు దీని మీద స్టే ఎందుకు ఇచ్చింది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 2026 లో ఉన్నాం మనం. ఇప్పటికీ మనకి ఈ క్యాస్ట్ సిస్టమ్ గురించి, ఈ క్యాస్ట్ మీద ఈ కొత్త రూల్స్ మనకి అవసరమా లేదా మనకి ఇన్కమ్ బట్టి ఉండాలా, ఈ వీడియోలో మొత్తం డిస్కస్ అయితే చేద్దాం. సో వీడియోలోకి అయితే వెళ్దాం. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఫాలో కొట్టేయండి. యూజీసీ మీద మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సడన్ గా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫిబ్రవరి 1 భారత్ బంద్ అని చెప్పి అయితే వినిపిస్తుంది. అసలు దీనికి కారణం యూజీసీ, కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. అసలు దీనికి రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటి, మొత్తం డీటెయిల్ లోకి అయితే వెళ్దాం. ముందుగా యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. మన దేశంలో హైయర్ ఎడ్యుకేషన్ ని కంట్రోల్ చేసే ఒక సిస్టమ్ ఇది. వీళ్ళు రీసెంట్ గా ప్రమోషన్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేషన్ 2026 అనేది అయితే తీసుకొని అయితే వచ్చారు. దాని పర్పస్ ఏంటంటే యూనివర్సిటీలో జరిగే కుల వివక్ష, యూనివర్సిటీలో జరిగే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని అరికట్టడానికి ఈ కొత్త రూల్ అయితే తీసుకొని అయితే వచ్చారు. ప్రతి కాలేజ్ లో ఒక ఈక్వాలిటీ కమిటీ అయితే ఉండాలి. అండ్ కాలేజ్ లో ఎటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగినా కూడా వీళ్ళకి వెంటనే వెళ్ళి కంప్లైంట్ అయితే చేయొచ్చు. ఈ బాగానే ఉంది కదా ఈ రూల్, దీని మీద ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి మీకు సందేహం అయితే వచ్చి ఉంటది. పాయింట్ ఏంటంటే అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, వాళ్ళ ఉద్దేశం మంచిదే అయినా వివాదం ఎందుకు వచ్చిందంటే రెగ్యులేషన్ 3C వల్ల. ఈ రూల్ ప్రకారం డిస్క్రిమినేషన్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. సో ఇది వాళ్ళకి మాత్రమే యూజీసీ అనేది డివైడ్ అయితే చేసింది. ఇక్కడే స్టూడెంట్స్ అందరికైతే కోపం అయితే వచ్చింది. అండ్ ఎంతనే వివక్ష అనేది ఎవరికైనా జరగవచ్చు. అది ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఈ కేటగిరీలోనే కాదు, బీసీలో కూడా ఉంటారు, ఓసీలో కూడా ఉంటారు. ప్రతి ఒక్క కేటగిరీలో కూడా వివక్ష అనేది, కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఏ విధంగా ఎక్కడైనా జరగవచ్చు అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే ప్రొటెక్ట్ చేయడం అయితే స్టార్ట్ అయితే చేశారు. మరి జనరల్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ అయితే రైజ్ అయితే అయ్యింది. దీనివల్ల ఈ చట్టం వన్ సైడెడ్ గా ఉంది, తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉంది, అలాగే మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఈ నిరసనలు అయితే మొదలైతే అయ్యాయి. ఈ ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ అయితే అయ్యాయి. దీంట్లోకి సుప్రీంకోర్టు అయితే ఒక హీరో లాగా ఎంటర్ అయితే అవ్వడం అయితే జరిగింది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఇంట్రీమ్ స్టే అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ప్రస్తుతానికి ఈ లాన్ అయితే ఆపేశారు. పాతగా మన 2022 లో ఏ రూల్ అయితే ఉందో యూనివర్సిటీకి, అదే రూల్ అది ఇప్పటి వరకు మనం ఎలా అయితే వస్తున్నామో యూనివర్సిటీలో సేమ్ అదే రూల్ అయితే ఉంచడం అయితే జరిగింది. ఈ కొత్త రూల్ అయితే ఇంటీరియం స్టే అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే ఆపేయడం అయితే జరిగింది. అంటే ఇలాంటి లాలు, ఇలాంటి చట్టాలు స్టూడెంట్స్ మధ్య గొడవ పెట్టేటట్లు ఉన్నాయి, వారి మధ్య డిఫరెన్స్ తీసుకొచ్చేటట్లు ఉన్నాయి అని చెప్పి అయితే కోర్టు అయితే అభిప్రాయం అయితే పడ్డది. ఈ వివక్ష, ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎవరికి జరిగినా కూడా ఈక్వల్ గా చూడాలనేది ఈ కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశము. సో దాని వల్లనే వాళ్ళైతే ఇంటీరియం స్టే అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఇంటీరియం స్టే ఇవ్వడం వల్ల కొంతవరకు అయితే ప్రొటెస్ట్ అయితే ఆగాయి అని చెప్పాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఈ క్యాస్ట్ లా, లేకుంటే జనరల్ కేటగిరీలో ఉన్న క్యాస్ట్ లా, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. అండ్ వాళ్ళు పేరుకే ఆ జనరల్ కేటగిరీలో ఉన్నారనే తప్ప వారికి ఇన్కమ్ గానీ లేకుంటే ఆర్థికంగా వాళ్ళకి చదువుకోవడానికి గల సంపద గానీ ఏవి కూడా ఉండవు. అలాంటి వారిని మనం ఎలా కన్సిడర్ చేయాలి? ఇక్కడ మనకు ఒక డిబేట్ అయితే వస్తుంది, క్యాస్ట్ వర్సెస్ ఇన్కమ్. సో ఈ క్యాస్ట్ లో ఎట్లయితే వీళ్ళు డివైడ్ అయితే చేస్తారో అదేదో ఇన్కమ్ లోనే డివైడ్ చేస్తే ఎవరు కూడా ఇలాంటి పార్షియాలిటీ అయితే ఉండదు. ఈ రోజుల్లో ఒక పేద ఇద్దరిది పడే కష్టాలు ప్రతి ఒక్క కులాల్లో కూడా సేమ్ అయితే ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇదే ఆలోచిస్తున్నారు, ఇదే తేవాలంటున్నారు. ఇదేదో ఇన్కమ్ బట్టి డబ్బులు లేకపోవడం వల్ల చదువుకోలేని వారికి లేదా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఈ వివక్ష ఎదుర్కొనే రక్షణ కల్పించాలి. అప్పుడే నిజమైన సమానత్వం అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ యూజీసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో ఆ వివక్షని ఆపాలి, ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అరికట్టాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయం అయితే కరెక్టే. బట్ ఇదనేది అన్ని కులాల వారికి కూడా ఈక్వల్ గా ఉంటే బాగుండేది. మీరేమంటారు దీని మీద? మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. మరి మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉన్నాయా, ఈ సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుందా లేదా, అది మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. నా వరకు అయితే ఇది తీసుకురాకుండా ఇన్కమ్ బేస్డ్ గా లేకుంటే ఇన్కమ్ వైస్ గా తీసుకుంటే బాగుంటుంది. అసలు అయినా కూడా ఈ క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు? 2026 లో కూడా ఎందుకు ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఈ క్యాస్ట్ మీద ఇలాంటి లా తీసుకొస్తున్నారు, ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అని అనొచ్చు. 2026 అయినా 2040 అయినా కూడా ప్రతిసారి కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది అయితే మన జీవిత కాలం ఫాలో అవుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడైతే మన చదువులకి అంటి పెట్టారో అప్పటి నుంచి ఇది ఇంకా ఫాలో అవుతూనే ఉంటది. దీన్ని ఎప్పుడైతే మనకి ఇంటర్ గా స్టార్ట్ అవుతున్న టైంలోనే ఈ క్యాస్ట్ అనేది తీసేస్తే ఇలాంటి గొడవలు అయితే ఉండవు. బట్ ఆ క్యాస్ట్ చేసేయడం వల్ల కొంతమందికి అన్యాయం కూడా జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఎక్కడైతే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతుందో అక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా వారి యొక్క క్యాస్ట్ వల్ల వాళ్ళకడైతే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రీసెంట్ గా చాలా మంది సూసైడ్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఐఐటి లాంటి క్యాంపస్ లో కూడా. అండ్ అంతేకాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాంపస్ లో ఒక గ్రూప్ ఆఫ్ క్యాస్ట్ అంటే పర్సన్స్ ఉన్నారంటే వాళ్ళు జనరల్ గా డివైడ్ అయితే చేస్తున్నారు. ఈ క్యాస్ట్ అని చెప్పి కొత్త గ్రూప్ అండ్ వాళ్ళకి ప్రాజెక్టులు ఇవ్వడం కానీ మార్క్స్ కూడా. సో ఇలాగా ఒక క్లాస్ డిస్క్రిమినేషన్ లా చూసి కూడా ప్రొఫెసర్స్ కూడా కొంతమంది వాళ్ళకి ఒక బయాస్డ్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క చోట కూడా యూనివర్సిటీలో. ఇలాంటివి అరికట్టాలి అని చెప్పి ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఇలాంటి ఒక కమిటీ తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగింది. బట్ వాళ్ళు తీసుకునే ఉద్దేశం కరెక్టే అయినప్పటికి కూడా ఇది జనరల్ కేటగిరీలో ఉన్న క్యాస్ట్ ని కూడా కలిపితే బాగుంటుంది అని చెప్పి ఈ ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. ఒక ఎస్టీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి కాదు ఓసీ వీళ్ళకి కూడా బీసీ వీళ్ళకి కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశం. మరి మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి, ఫాలో అయితే కొట్టండి.